స్వభావాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి ప్రతి మనిషిలో ఉంది. ఈ భావాలే మనిషి యొక్క చైతన్యతని ప్రజెంట్ చేస్తుందన్నమాట. ఆ మనసులో ఉండేటువంటి భావాలు వ్యక్తి చేసేటువంటి కెపాసిటీ కూడా మనుషుల్లో ఉంది. సో ఈ ప్రపంచంలోనే విశేష ప్రాణి అంటే మనిషి. ఎందుకంటే మనలో ఆ భావాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఆ భావాలను ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక స్వభావం మనిషి అంటే క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. కానీ కొన్ని భావాలు ఒక పర్మనెంట్ బేస్ గా మనం క్రియేట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒకే ఒకే నైఫ్ లో మీరు ఇలా కట్ చేస్తూ ఒకే చోట్ల కట్ చేస్తూ ఉంటే ఆ కట్ డీప్ అయిపోతుంది. ఎందుకంటే మీరు మళ్ళీ అక్కడ కట్ చేశారు కాబట్టి ఆ చోట్ల ఆ కట్ డీప్ అయిపోతుంది. గహరా హోగా ఇట్ ఫార్మ్స్ అ డీప్ గ్రూవ్. స్వభావం అనేది కూడా ఒక గ్రూవ్ లాంటిది. ఏదైనా ఫీలింగ్, ఎనీ థాట్, ఫస్ట్ ఆలోచన వస్తుంది. ఆలోచన తర్వాత ఆలోచనకి సంబంధించి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. పదే ఒకే ఆలోచన చేస్తుంటే పదే ఆ ఫీలింగే మనసులో వస్తుంది. సో ఆ ఫీలింగ్, ఆ భావం అనేది మనసులో అది స్వభావం. అంటే నేనే ఉత్పత్తి చేసినటువంటి భావాలు నేను బానిసనైపోతాను. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను ఆ భావాన్ని ఉత్పత్తి చేసే అవసరం ఉండదు. వద్దనుకున్న భావాలు అలా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అలా క్రియేట్ చేసి ఉత్పత్తి చేసి అలవాటు పడింది. అలవాటు సంస్కారం అయిపోతుంది. అందుకే స్వభావ సంస్కారం ఉంటుంది. స్వభావం అనేది మనసులో ఉంటుంది. సంస్కారం అనేది మన భావాలను వ్యక్తపరిచి దాని కర్మలకు తీసుకొని వచ్చి, కార్యాలకు తీసుకొని వచ్చి, అంటే చర్యలకు తీసుకొచ్చి పదే చేసిన ఒక కర్మ, చేసిన చర్యలు చేస్తుంటే సంస్కారంగా మారిపోతుంది. వన్ ఇస్ థింకింగ్ లెవెల్, వన్ ఇస్ పెర్ఫార్మింగ్ లెవెల్, యాక్షన్ లెవెల్. సో యాక్షన్ లో మనం చేస్తూ అది సంస్కారంగా మారుతుంది. కానీ మనసులో అది ఆలోచిస్తూ ఆ ఫీలింగ్స్ ని అలా మనసులో పెట్టుకుంటే అది నా స్వభావంగా, నా భావాలు అది నా స్వంతంగా మారిపోతుంది. స్వభావము, సంస్కారము. కానీ బాబా చాలా సింపుల్ గా ఆ స్వభావం అనే దాంట్లో మన కాన్షియస్నెస్, మన ఆత్మభాన్ యా శరీర భాన్, ఇందులో మేజర్ కాన్షియస్నెస్ ఇస్ అ మేజర్ ఇష్యూ. మనం ఏ మనోభావం నుంచి ఆ ఆలోచన ఉత్పత్తి చేస్తామో అలాంటి భావాలు క్రియేట్ అవుతుంది. ఏ గుర్తుతో, ఏ జ్ఞాపకంతో మనం ఒక ఆలోచన క్రియేట్ చేస్తామో అలాంటి స్వభావం క్రియేట్ అవుతుంది. ఏ ఆలోచనతో ఒక కర్మను చేస్తామో అలాంటి సంస్కారం ఉత్పత్తి. సో మన పురాణాల్లో రాజయోగ సే చిత్త వృత్తి కా నిరోధ అంటారు. భగవంతుడే స్వయం చెప్పిస్తా ఉండేటువంటి రాజయోగం మూలకంగా దీని ప్రాప్తి ఏంటి? అన్నిటికన్నా పెద్ద ప్రాప్తి ఏంటి? చిత్తవృత్తి నిరోధ. ఆత్మలో రెండు విషయాలు ఉంది. ఒకటి చిత్, ఒకటి వృత్తి. నిన్న వృత్తి గురించి కొంచెం మాట్లాడుకున్నాము కదా.
ఏ ఆలోచన మనం పదే 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 ఆలోచిస్తామో అదొక వృత్తాకారం, అంటే ఇట్ ఫార్మ్స్ సర్కిల్. సో ఆ సర్కిల్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఆ వైబ్రేషన్ ఆ ఏరియాలో వచ్చేటువంటి వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది మన పక్క నుంచి పాస్ అవుతారు, అసలు మనం వాళ్ళ మగం కూడా చూడము. పక్క నుంచి పాస్ అయితే మనకి ఏదో సంథింగ్ వైబ్రేషన్స్ బాగా ఉండవు, ప్లెజెంట్ వైబ్రేషన్స్ ఉండవు. అది ఎవరైనా కూడా తెలియదు, జస్ట్ పాస్ అయితే. కొంతమంది మన పక్క నుంచి పాస్ అయితే చాలా మంచి వైబ్రేషన్స్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆత్మ ఆ ఒక భావాలతో ఆ ఫీలింగ్స్తో ఉంటుంది, జీవిస్తుంది. కాబట్టి ఆ వైబ్రేషన్స్ని ఎక్కడ వెళ్తే అది క్యారీ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఒక్క వృత్తిని, స్వభావాన్ని క్లియర్ చేయాలి. ఒక సంస్కారం క్రియేట్ అవ్వడానికి, స్వభావం క్రియేట్ అవ్వడానికి, సంస్కారం క్రియేట్ అవ్వడానికి ఒక టైం పీరియడ్ ఉందన్నమాట. ఒక 21 రోజుల నుంచి 25 రోజుల లోపల ఒక మనిషి స్వభావం ఉత్పన్నమవుతుందంట. 20 రోజుల నుంచి 60 రోజుల వరకు లోపల ఒక వ్యక్తి సంస్కారమే క్రియేట్ అవుతుంది. ఒక 2 నెలలు 3 నెలలు పదే పదే చేసింది చేస్తూ పోతే మీరు స్వప్నంలో కూడా, కళల్లో కూడా మనం అది చేసేస్తాం. ఎందుకంటే అంత లోపల అది మనకి సంస్కారంగా మారిపోతుంది. సో ఒక స్వభావాన్ని ఉత్పత్తి చేయడానికి 21 రోజు నుంచి 25 రోజులు, 1 నెల పడుతుంది. కంటిన్యూస్గా మనం 1 నెల ఒక ఆలోచనతో ఉంటే అది మన స్వభావంగా మారుతుంది. మన భావం మీన్స్ ఫీలింగ్స్. భావాలంటే ఫీలింగ్స్. తెలుగులో ఏమంటారు భావాలని? ఫీలింగ్సే కదా. ఓకే, మన దీది మన్మోహిని గారు ఉండేవారు. దీది మన్మోహిని పిక్చర్లో చూసింటారు కదా, ఎవరెవరు చూసింటారు పిక్చర్లో? వెరీ గుడ్, వెరీ గుడ్. మేము చిన్నప్పుడు ఏదైనా చిన్న విషయాలు ఉంటే అలా ఏడ్చుకుంటూ దీది గారు దగ్గర వెళ్ళి, వీళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇది అన్నారు, అది అన్నారు, అలా అని చెప్తే ఆవిడ ఒక మాట అనేది, తుమ్కు తో ఫ్లూ లగ్ గయా హై. ఇంత ఏడుచుకుంటూ ఒక చిన్న మాటకి ఇంతలా ఫీల్ చేస్తున్నామంటే నీకు ఫ్లూ అయిపోయింది. ఫ్లూ అంటే తుమ్ముతూనే ఉంటారు, పదే పదే తుమ్మడం. ఒక్కసారి తుమ్మి ఆగదు. తుమ్మిందే తుమ్మి ఇన్ఫెక్షన్ అయ్యి జ్వరం వచ్చి దగ్గొచ్చి తర్వాత డాక్టర్ దగ్గర పోవాలి. అది ఒక్క తుమ్ముతో ప్రారంభించి ఎన్ని తుమ్ములు తుమ్ముతాము అంటే తుమ్మిందే తుమ్మి దాన్ని ఫ్లూ అంటారు. సో ఇది ఆలోచించింది ఒకే విషయం మళ్ళీ ఆలోచించి దాన్ని ఫీల్ చేసి దాన్ని ఏడుచుకుంటూ, ఇది పెద్ద ఇన్ఫెక్షన్. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి, అయ్యో దాన్ని ఇలా అయింది, ఇలా చెప్పింది, ఇలా అన్నారు, అలా అయింది, ఇన్ఫెక్షన్. సో దీది చెప్పేవాళ్ళు, దిస్ ఇస్ ఫ్లూ, నీకు ఫ్లూ అయింది. మీకు ఫ్లూ నాకు ఫ్లూ కాలేదే అంటే, ఫ్లూ శరీరానికి, నీ ముక్కుకి కాదు, ఆత్మకి ఫ్లూ అయ్యింది. సో ఫీలింగ్ ఇస్ ఫ్లూ. బాబా కూడా చాలాసార్లు చెప్పారనమాట. ఎనీ నెగటివ్ ఫీలింగ్, మనస్సుకి బాధ పెట్టేలాంటి ఫీలింగ్, మనస్సుకి దుఃఖం ఇచ్చేలాంటి భావాలు, ఈ మొహము వాడిపోయి మన న్యాచురల్ బ్యూటీ స్మైల్ని తీసుకెళ్ళిపోతుంది. మనసు భారంగా ఉంటే మీరు స్మైల్ చేయగలుగుతారా? ఒక చిరునవ్వు ముఖంలో ఉంటుందా? సో ఈ ఫీలింగ్ అనేది మన ముఖంలో ఉండేటువంటి ఒక స్వాభావిక అందమైనటువంటి ఈ చిరునవ్వుని దోచుకుని పోతుంది. ఎవరెవరికి చిరునవ్వు నవ్వడానికి వస్తుంది? చేతులు ఎత్తకండి, నవ్వి చూపియండి. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే చేతుల్లో తెలిసేది కదండి నవ్వుతున్నారా లేదనని. ఓకే, సో ఆ ముఖంలో ఆ బ్యూటీ,
ఆ కళ ఉంటుందన్నమాట. ఓకే, నవ్వుతూ ఉంటే కళ ఉంటుంది కదండి. ఎంత ఈ పౌడరు అది ఆ బ్యూటీ పార్లర్లో అవి అంతా ఏదో వేసుకొని వస్తారు కదా, అంత చేసుకొని వచ్చి మొగం అమ్మని పెట్టుకుంటే అది ఏ మొగమండి, బాగుండదు కదా. ఏమీ లేకుండా ఉంటే కూడా హ్యాపీ మనసు, ఇలా ఏ బిటర్నెస్ లేదు. బిటర్నెస్ మీన్స్ చేదు. ఈ చేదుకాయ తింటారు కదా, చేదుకాయ, కాకరకాయ, ఓయా ఓకే, కాకరకాయ తింటే డయాబెటీస్ అని జబర్దస్త్గా తింటారు, అది కాదు. కానీ ఎవరైనా కావాలి బాగా ఉంది అని కాకరకాయ తింటారా? హ్యాపీగా తినట్లేదు కదండి. ఇది మనకి రోగానికి మందుగా తింటామే తప్ప బాకీ అది బాగా రుచికరమైనటువంటి పదార్థం అని ఎవరు తినరు. సో చేదు అనేది, ఆ చేదు తినేటప్పుడు ముఖం ఎలా అవుతుంది? చిరునవ్వు నవ్వుకుంటూ కాకరకాయ తింటారా? అలా ఎవరు తినరు కదండి. సో మనసులో ఎవరూ చేసిన పొరపాటులు, ఎవరూ చేసిన చర్యలు, ఎవరూ చేసిన బిహేవియర్, వ్యవహారానికి నేను బాధపడుతూ వాళ్ళ తప్పు బిహేవియర్, వాళ్ళ తప్పు వ్యవహారాన్ని నేను మనసులో దాన్ని స్వీకరించి ఆ ఒక చేదుతనాన్ని మనసులో పెట్టుకొనేస్తా. మళ్ళీ ఆలోచిస్తుంటా, అయ్యో ఈ అన్నయ్య ఇలా చేశాడే, ఈ అక్క ఇలా చేసిందే, ఇలా ఎందుకు, వై మెనీ క్వశ్చన్స్. ఆ చేదు మనసులో ఉంటుంది. సో అది అలా ఆలోచించడమే నా స్వభావంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఆలోచించొద్దు అని అనుకుంటున్నాను, కానీ అది ఆగవు. వద్దనుకుంటే కూడా మళ్ళీ ఆలోచన వచ్చేస్తుంది. అలా ఎవరికైతుంది? ఆలోచించేది వద్దురా బాబు అనుకుంటే కూడా అది నిద్రలో కూడా వచ్చేస్తుంది. అలా ఎవరికి అవుతుంది? ఈ అబ్బాయికి కూడా చైతన్యున్నాడు. మళ్ళీ ఆలోచిస్తావనన్నా. ఓహోహోహో, ఎంత వయసు? 12 years అబ్బాయి మళ్ళీ ఆలోచించి పాపము టెన్షన్లో ఉన్నాడంటే పెద్ద వయసు వాళ్ళు కథ ఏం అడగాలి ఇంకా. ఓం శాంతి. 12 వయసులో ఆ అబ్బాయి ఏం చూసింటాడు మళ్ళీ ఆలోచించడానికి? 80 వయసు వాళ్ళకి ఇంకేం కథ చెప్పాలండి? ఎందరిని చూసాము, ఎన్ని దీపావళిలు చూసాము, ఎన్ని సంక్రాంతులు చూసాము, ఎంతమందిని చూసాము, ఎన్ని ఆలోచనలు ఉంటుందండి. అన్ని ఆలోచన వెనక అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఆలోచన వెనక ఒక భావం ఉంటుందా? ఓకే, 1000 ఆలోచన వెనక ఎన్ని భావాలు ఉంటాయి? 1000 భావాలు ఉంటాయి. అన్ని భావాలతో ఆలోచించి ఇప్పుడు నా స్వభావము మారిపోయింది. నేను స్వ ఎవరు? నేను ఆత్మని. నా ఆత్మభావాన్ని మర్చిపోయి వేరే మనుషుల కథలు చూసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ మంచి చెడు అనేదంతా నేను నా మనసులో ఫీలింగ్ చేస్తూ అదే నా స్వభావంగా మార్చుకునేసా. ఇప్పుడు స్వ అనేది మర్చిపోయి, ఆత్మ అనేది మర్చిపోయి, ఈ దేహమే స్వ అనుకొని వేరే వాళ్ళ దేహం మూలకంగా, కర్మేంద్రియం మూలకంగా చేసేటువంటి అన్ని నాటకాలు చూస్తూ ఎందుకు ఏ తప్పు సరి రైటు అది ఇది, అయ్యి బాబోయ్. కొంతమంది నిద్ర కూడా పట్టదండి. పట్టదా? తప్పు చేసిన వాడు హాయిగా కడుపు నిండుకు తిని గొరక పెట్టి మళ్ళీ నిద్రపోతుంటారు. తప్పు చేసిన వాళ్ళు చూసి మనకు మీద, ఓయ్ బాబోయ్ వీళ్ళు ఇలా చేస్తారు, హౌ, ఏ, వై, ఊ, 10 ప్రశ్నలు మనసులో. అవసరమా? ఎవరో చేసిన పొరపాట పనిష్మెంట్ మనం ఎందుకని మనకిచ్చుకోవాలి? ఇది అన్యాయం కదా. ఆత్మధర్మం, ఆత్మభావం, శాంతి, ఆత్మభావం, శుద్ధ భావం, ఆత్మభావం, స్వచ్ఛ భావం. ఈ ఆత్మభావం మీన్స్ దర్ ఈస్ ఎ లా కాల్డ్ as లా ఆఫ్ ఇటర్నిటీ. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో చాలా చట్టాలు ఉన్నాయి,
చాలా లాస్ ఉన్నాయి, సైన్స్కి సంబంధించి, యూనివర్స్కి సంబంధించి అండ్ ఆల్. కాకపోతే ఈ స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మిక అనేటువంటి ఒక ఇందులో లా ఆఫ్ ఇటర్నిటీ ఉంది. ఇటర్నిటీ మీన్స్ ఆది అంత్యానికన్నా మించింది, అనాది. ఈ అనాది చట్టంలో మంచి లేదు, చెడు లేదు, బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడుకి కూడా అతీతమైనటువంటి ఒక అవస్థలో ఆ ఒక్క లా ఆఫ్ ఇటర్నిటీలో మంచి చెడు ఉండదు. పొరపాట, తప్పు, రైట్ అలాంటి ఏమీ ఉండవు. మరి ఆ లా ఆఫ్ ఇటర్నిటీలో ఏముంటుంది? ఆ అనాది ఒక లాలో, చట్టంలో, ఈ సృష్టి రంగమంచంలో ఈ శరీరం ఉండే ఆత్మ ప్రతి కర్మం చేసేది వాళ్ళ సమయానుసారంగా, వాళ్ళ పార్ట్ అనుసారంగా, వాళ్ళ కర్మానుసారంగా కరెక్ట్. ఎవరు తప్పు చేయట్లే. నువ్వు అబద్ధం చెప్తున్నావా? కరెక్ట్. నీ పొరపాటు చేస్తున్నావా? కరెక్ట్. ఎందుకంటే అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ టైము, అది వాళ్ళ నాటకం. ఈ నాటకంలో వాళ్ళ పాత్ర అలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక డ్రామా ఉందండి. డ్రామాలో ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు పోస్ట్ మ్యాన్? లెటర్లు తీసుకుని వచ్చి, ఇప్పుడు పోస్ట్ లేదనుకోండి, కానీ డ్రామాలో ఉంటాడు లేండి, ఆ లెటర్ మ్యాన్ వస్తాడు, అది బైసికల్లో వస్తాడు. కార్లో ఏ పోస్ట్ మ్యాన్ కార్లో రాడు. ఎప్పుడైనా డ్రామాలో కారులో పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇచ్చే చూసారా? లేదండి. ఎవరి పాత్ర పాపం అలాంటిది. ఒక పంచర్ అయింది సైకిల్లో ఇలా తోలుకుంటూ వచ్చి, ఒక బ్రౌన్ బ్యాగ్ ఉంటుందన్నమాట, ఇంత పెద్ద మూట, అందులో తీసుకొని వచ్చి ప్రతి ఇంటి డోర్ కొట్టి, బెల్ కొట్టి, డోర్ కొట్టి లెటర్లు ఇవ్వాలి. అంతే కదండి. ఇంకేమైనా ఉందా? వేరే ఏదైనా చేస్తాడా? ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకు సైకిల్లో వస్తాడు? ఎందుకు స్కూటర్లో రాకూడదు? ప్రశ్న ఎందుకండి? దట్ ఈస్ హిస్ రోల్. ఆయనకు రోల్. డైరెక్టర్ అలాగే చెప్పాడు. రావణుడు ఉన్నాడు. రావణ్కి డైరెక్టర్ ఏం చెప్పాడు? నువ్వు గట్టిగా అరవాలి. రావణ పాత్ర చేసేటువంటి ఒక యాక్టర్కి డైరెక్టర్ డబ్బులు ఎందుకు ఇస్తాడు? నువ్వు గట్టిగా అరవాలి. అరవడానికే డబ్బు తీసుకుంటున్నాడు. సీతని ఎత్తుకెళ్ళాలి. నువ్వు హాహా హూహూ అంటే రాక్షసులా నువ్వు నీ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు తను చేసేటువంటి ఆ యాక్టర్ చేసేటువంటి పాత్ర రైటా రాంగా? రైటా రాంగా? మరి రావణుడు తప్ప రైటా? రైటా? వాళ్ళ పాత్ర రైటు. వాళ్ళకి అలాంటి పాత్ర చేయడానికి డబ్బిస్తున్నారు. ఆ వ్యక్తి, ఆ యాక్టర్ గట్టిగా అరవకపోతే డైరెక్టర్ డబ్బులు ఇవ్వడు కదా. ఇంకా కొంచెం గట్టిగా ఎమోషన్ యాక్షన్ అంటాడు. ఇప్పుడు వాళ్ళ యాక్షనే అది, వాళ్ళ ఇమోషన్, వాళ్ళ భావమే అది. ఎమోషన్ ఫీలింగే అది చూపించాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. గట్టిగా అరసి వాళ్ళని తీసుకుని ఇలా చేసి హింసావృత్తిని ప్రదర్శించాలి. అది వాళ్ళ రోల్ అన్నమాట. వాస్తవ స్వభావము వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మీకు ఒక సంగతి తెలుసా? చాలా సంవత్సరాల ముందు ఈ రామాయణ సీరియల్ వచ్చేది. 90s, 80s రామానంద సాగర్ అని ఒక రామాయణం వచ్చేది. ఆ రామాయణం వచ్చే రోజు రోడ్లో ఒక్కరు కనిపించరు అందరూ. సో ఆ రామాయణంలో యాక్ట్ చేసిన ఒక రావణాసుర రోల్ చేశారు కదా, అతను యాక్టర్ మధువన్కి వచ్చారనమాట. 2 కూతుర్లు ఆయనకి.
ఆ 2 కూతురులను తీసుకుని మధుబనికి వచ్చారు. దాది అప్పుడు ఉండేవారు, దాది ప్రకాశ్మని. అప్పుడు నవ్వుతూ భోజనం అయిన తర్వాత కూర్చొని ఆ పిల్లల్ని, 2 పిల్లలు ఉన్నారు కదా అమ్మాయిలను అడిగామన్నమాట. మీ నాన్న ఎప్పుడైనా మిమ్మల్ని చూసి అరుస్తారా అంటే, అయ్యో మా నాన్న అరవడం ఏంటి, మా అమ్మ అరుస్తుంది, మా నాన్న అస్సలు అరవడు మా నాన్న అరవడు, మా నాన్న సిగరెట్ స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, ఆయన చాలా చాలా మృదు స్వభావి అని వాళ్ళ కూతురులో చెప్పేవారంట. ఇంత మృదు స్వభావం రావండి ఎలా అయ్యారంటే, పాత్రండి, డబ్బులు ఇచ్చారు అని అన్నారు. దట్స్ సో నైస్. అంటే ఆ వ్యక్తి వాస్తవిక స్వభావము చాలా మృదువైంది, చాలా మంచిది. కానీ తన పాత్ర భయంకరమైనటువంటి రావణుడు. అది రామ పాత్ర చేశారు కదా, ఆయన కూడా వచ్చాడు. ఏమో అరుణ్ గోవిల్, హీ ఆల్సో తను కూడా మధుబనికి వచ్చాడు అనమాట. ఆయనకి సిగరెట్ స్మోకింగ్ ఉంది, అన్ని మిగతా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. కానీ ఆయన పాత్ర ఏంటి? శ్రీరామచంద్ర, అందరూ దేవుడు దేవుడిని కాలు మొక్కుతారు. సో తన స్వభావం ఏంటి, తన పాత్ర ఏంటి? ఇది రియల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము ఏం చూడాలి? ఒక వ్యక్తి చేసే పాత్రను చూసి వాళ్ళు తప్పు రైట్ అని చెప్పాలా, లేదా వ్యక్తి స్వభావం చూసి వ్యక్తి రైట్ రాంగ్ తప్పు అని చెప్పాలా? సో ప్రతి ఆత్మ స్వ మీన్స్ ఆత్మ, ప్రతి ఆత్మభావం ఏంటి? ఇక్కడ ఉండే ప్రతి ఆత్మభావం ఏంటి? ప్యూర్, పవిత్రము, శుద్ధ భావము, శాంత స్వరూపము, దివ్య స్వరూపులు. స్పెషలీ బాబా పిల్లలు స్వయం పరమాత్ముడు మనల్ని వేలాది కాదు లక్షాది మందల్లో వెదికి 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 తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కోట్ల మందిలో. సో మనకన్నా మంచి పిల్లలు బాబాకు దొరుకుతారా? బాబా కన్నా మంచి బాబా మనకు దొరుకుతారా? దొరకరు. బాబాకి కూడా మనకన్నా మంచి పిల్లలు దొరకరు. దొరికింటే వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి కదండి. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనకన్నా మంచి పిల్లలు బాబాకి కూడా దొరకరు. సో మనం ద బెస్ట్. భగవంతుడే మనకి బెస్ట్ అవార్డు ఇచ్చాడు. హ్యాపీ లేదా? అమ్మయ్య, అదండి సంగతి. సో భగవంతునికి ద బెస్ట్. కోటాది మందుల్లో మనల్ని చూసి బెస్ట్ అనుకున్నాడంటే మనం ఎంత గ్రేట్ అండి. కొంచెం టీవీగా కూర్చోండి, అంత గ్రేట్. ఎక్కడ కూర్చున్నా అంత గ్రేట్ పీపుల్ వీఆర్. ఈ శరీరాన్ని చూడకండి, ఇది తమ ప్రధానం. ఆత్మ ఎంత గొప్పది చూడండి, ఎంత గొప్ప ఆత్మ. భగవంతుని మోహించేటువంటి ఒక రూపం ఉండే, భగవంతుని ఆకర్షించేటువంటి గుణం ఉండేటువంటి గొప్ప ఆత్మలు మనము. సాధారణం కాదండి ఇది. ఉత్తు మిమ్మల్ని సంతోషం పరచడానికి చెప్పే విషయం కాదు ఇది, వాస్తవము. నేను నవ్వుతూ చెప్తానని మీరు లైట్కి తీసుకోకండి, చాలా సీరియస్ విషయం ఇది. మనం అద్దంలో చూసుకుని అయ్యో ఇంతేనా అనుకునే అంత సాధారణం కాదు మనము. అద్దం వెనుక ఉండేటువంటి గ్రేట్ పర్సనాలిటీ. ఓహో మనల్ని దర్శించుకోవడానికి రేపు చూడండి ఎంత పెద్ద క్యూ రాబోతుంది. వాళ్ళందరూ పాపం ఇప్పటి నుంచినే క్యూ కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే మనం ఈ పర్ద వెనక తయారవుతున్నాం కదండి. వాళ్ళు అక్కడ పాపము ఇప్పటి నుంచి వెతుక్కుంటున్నారు. ఇక్కడుండే ఒక్కొక్క ఆత్మని దర్శనం చేసుకోవడానికి కోటాది మందిలో రేపు క్యూ కడతారు. అంత గొప్ప సంస్కార స్వభావం ఉండేటువంటి ఆత్మలు మనము. దైవ స్వభావము, దివ్య స్వభావము, సతో ప్రధాన సంస్కారము. ఇలాంటి స్వభావం, సంస్కారం ఈ 4 యుగాల్లో ఇంకెక్కడ ఉండదు. ఈ సంగమ యుగంలో 5వ యుగంలో మాత్రమే భగవంతుడు మనకి ఇంత అద్భుతమైనటువంటి సంస్కారాన్ని నేర్పిస్తున్నారు. సో ఇది ఎంత బ్రహ్మాండమైనటువంటి ఒక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఏంజల్స్ అండర్ ట్రైనింగ్. ఫరిష్తలందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం.
ఫరిష్తా ట్రైనింగ్ అయిన తర్వాత ఫరిష్తలు ఏమవుతారు? ఫరిష్తలకి డిగ్రీ ఏమి? దేవతలు. సో ఫరిష్తలు దేవత డిగ్రీ తీసుకోవడానికి మనమందరం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఓకేనా? ఓకేనా కాదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో మన స్వస్థితి తయారు చేసుకోవడం మన చేతుల్లో ఉంది. నా స్వభావమే ఇంత, నా సంస్కారమే ఇంత, వాళ్ళ స్వభావమే అంత, వాళ్ళు ఎంత చెప్పిన మారరండి, వాళ్ళ స్వభావం అలాంటిది. ఇలా వేరే వాళ్ళ స్వభావం గురించి ఇలా ఆలోచించడం కూడా తప్పా రైటా? తప్పా రైటా? తప్పే కదండి. ఎవరో స్వభావం గురించి వాళ్ళు మారుతారా మారరా అనేది నేను ఎలా తీర్మానం చేయగలుగుతానండి? ఒకసారి బాబా, అవ్యక్త బాబా, ఎవరో ఒక్కరు, ఎవరు అనే పేరు నాకు మర్చిపోయారు, సమ్ సీనియర్, ఒక బ్రదర్, అతడు బాబా దగ్గర అడిగారు అనమాట. నో 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 నాట్ సీనియర్, ఒక వ్యక్తి. ఓకే. బాబాని ఒక మాట అడిగారు అనమాట. అవ్యక్త బాబాని ఓం శాంతి భవన్లో, బాబా ఈ వ్యక్తి ఈ ఫలానా వ్యక్తి ఇంత కితనా పురాణా జ్ఞానమే, వీళ్ళందరూ చాలా చాలా సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి పొరపాట్లు చేస్తుంటే అసలు మారరా బాబా? ఇన్ని సంవత్సరం మీతో పాలన తీసుకుని ఉండేవాళ్ళు, వీళ్ళు మారరా అంటే బాబా ఏమన్నారు తెలుసా? బాబా జస్ట్ స్మైల్డ్. ఒక అందమైన బాబా స్మైల్ గుర్తుంది కదా, అలా స్మైల్ చేసి, వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు పరివర్తన అవ్వడానికి టైం పట్టదు, టక్కని పరివర్తన అయిపోతారు. కానీ వీళ్ళు పరివర్తన కారు మీరు అనుకుంటున్నారు కదా, మీరు పరివర్తన ఎప్పుడైతారు? పరివర్తన అయ్యే కారు అనుకునే వాళ్ళు ఎప్పుడో పరివర్తన వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. నేను పర్ఫెక్ట్, వాళ్ళకన్నా నేను మంచి అనుకుని కూర్చుంటాను కదా, నాలో ఎప్పుడు పరివర్తన అవుతుంది? 10 మంది వీళ్ళ ఇది ఉంది అని చెప్తే వాళ్ళకి కనీసం తెలుస్తుంది, ఓహో నేను మార్చుకోనాలి అని. అన్ని సంవత్సరాల నుంచి జ్ఞానం తీసుకొని ఆ ఒక్క హ్యాబిట్, ఆ సంస్కారం ఉంది కాబట్టి, బాబా వాళ్ళని నిమిత్తంగా పెట్టారు కాబట్టి ఒక సెకండ్లో వాళ్ళు మారిపోయేదానికి వాళ్ళకి అవుతుంది, వాళ్ళకి టైం పట్టదు. కానీ వేరే వాళ్ళు వీళ్ళెందుకు మారరు అని నేను ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళు ఎందుకు మారరు అని ఆలోచిస్తున్నాను కదా, నేను ఎప్పుడు మారాలి? నేను అలాగే ఉండిపోతా. ఇప్పుడు చెప్పండి, వేరే వాళ్ళు మారాలి, ఎందుకు మారరు అని ఆలోచించి కూర్చోనాలా? లేదు, నేను ముందుకెళ్ళిపోవాలి, ఎవరు మారితే మారకుండా ఉంటే అది నా బాధ్యత కాదు. నేను వెళ్ళాలి, నేను ఏంజిల్ కావాలి, ఫరిష్తా కావాలి, నేను దేవత కావాలి, నా డిగ్రీ ఫినిష్ అయ్యి నేను ముందుకు పోవాలి అని ఎవరు అనుకుంటారు? కాదండి. మనకి ఏం కావాలండి? వాళ్ళ పాత్ర ఎలా ఉంటే మనకేంటి, వాళ్ళు ఎలా రోల్ ప్లే చేస్తే మనకేంటి, వాళ్ళు రావణ్లా చేస్తారో, సీతలా చేస్తారో, నరకాసులా చేస్తారో, అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేస్తారు, మనకెందుకండి? మనం ఏం చేయాలనే దాని మీద మన ఫోకస్ ఉండాలి. వేరే వాళ్ళు ఏం చేయాలని దాని మీద మన ధ్యాస ఉండాలా? మన ఫోకస్, మన అటెన్షన్ అంతే దేని మీద ఉండాలి? గమనం ఎక్కడ పెట్టాలి? మన మీద పెట్టుకోవాలా? వీళ్ళు ఎందుకలా, వాళ్ళు ఎందుకలా, వాళ్ళు మారరు, వీళ్ళ స్వభావం, వీళ్ళ సంస్కారం ఉంది అని చెప్పడమే ఒక పెద్ద వీక్ సంస్కారం, పెద్ద వీక్ స్వభావం. సో బలహీనత, స్వస్థితి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము ప్రతి బ్రాహ్మణ జీవితంలో ప్రతి పరిస్థితులను మనకి 2 దారులు ఉంటాయి. వీఆర్ ఆల్ స్టూడెంట్స్, మనమందరం విద్యార్థులం. అది నేను కానీ బాబా బ్రహ్మ కూడా నేను విద్యార్థిని అని చెప్తారు. అలాంటప్పుడు మనమంతా ఎవరండి? విద్యార్థులకి వచ్చేటువంటి ప్రతి పరీక్ష 2 వికల్పం ఉంటుంది, 2 ఆప్షన్ ఉంటుంది.
ఆ పరిస్థితి నుంచి, ఆ పరీక్ష నుంచి పాస్ కావడానికి, ఫెయిల్ కావడానికి మన దగ్గర ఆప్షన్ ఉంది. నంబర్ 1, ఆ పరిస్థితి వచ్చినప్పుడు నా భావాలు ఎలా ఉంది? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మై కాన్షియస్నెస్? ఆత్మభావంలో ఉన్నానా, భావంలో ఉన్నానా? ఆత్మభావంలో ఉంటే ఆ పరిస్థితిని టక్కన క్రాస్ అవుతాం. దేహభావంలో ఉంటే అందులో ఇరుక్కుపోతాం. ఎందుకు, ఇలా ఎందుకు, అలా ఎందుకు, ఇట్లా కారాదు కదా, అట్లా ఉంటే కోపము, ఆవేశము, ద్వేషము, ఈర్ష్య, ఇవన్నీ అలా వచ్చేస్తుంది. ఆత్మభావంలో ఉన్నామా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. డ్రామా అని మనసు ప్రశాంతంగా ఉంచుకునే మరో క్షణము పరిస్థితుల్లో మార్పు వస్తాయి. కానీ ఎందుకు ఏమి ప్రశ్నలు వెళ్ళిపోతామనుకోండి, అప్పుడు అది ఇంకా పెద్దగా ఒక మహా ప్రచండ భూతంలా మన ముందొచ్చి నిలబడుతుంది. ఓకే, సో డ్రామా అనేది చాలా మంచి ట్రాక్. ఈ ట్రాక్లో వెళ్ళి ప్రతి బండి సేఫ్గా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటుంది. డ్రామా అనే ట్రాక్ నుంచి బండి కింద దిగిందా, డీరైల్, యాక్సిడెంట్, డమాల్, ఎక్కడ గుద్దుకొని ఎక్కడ పడుతుందో మనకి తెలిసేదే లేదు. సో సేఫ్ ట్రాక్ మీద బండి, ట్రైన్ ట్రాక్ మీద ఉంటే సేఫ్గా వెళ్తుంది. ట్రాక్ లేకుండా ఉండే ట్రైను పరిస్థితి ఎలా ఉంటుందండి? ట్రైన్ అంటేనే ట్రాక్ ఉండాలి. సో మన బ్రాహ్మణ జీవితానికి కూడా ఈ ట్రాక్ అనేది డ్రామా. డ్రామా అనేది కేవలం జరిగిందంతా మంచికి, జరగపోయేది మంచికి, జరుగుతుండేది మంచికి అనడమే కాదు. జరిగేది, జరగపోయేది, జరుగుతుండేది మంచి కాదు, కరెక్ట్ కూడా, సరి కూడా, రైట్, ఇట్స్ కరెక్ట్. సమయానుసారం ఇలాగే జరగడం కరెక్ట్. సో అన్నీ కరెక్ట్ అయితే తప్పు ఎక్కడుందండి? వేర్ ఇస్ ద మిస్టేక్? పొరపాటు ఎక్కడుంది? డ్రామాలో పొరపాటు లేదు, డైరెక్టర్లో పొరపాటు లేదు, వేరే ఇంతమంది యాక్టర్లు చేస్తూ ఉండే యాక్షన్లో పొరపాటు లేదు. ఇప్పుడు పొరపాటు ఎక్కడుంది? వేరే వాళ్ళ నాటకాన్ని చూసే నా పొరపాట. నేను ఏ వృత్తితో, ఏ దృష్టితో చూస్తానో అది పొరపాట. ఏ ఆలోచన చూస్తానో, ఏ భావనతో చూస్తానో అది పొరపాట. యు సీ? అండ్ సో మన స్వభావాన్ని మార్చాలి. దేహం అనే భావాన్ని నుంచి ఆత్మభావంలో కన్వర్ట్ కావాలి, చేంజ్ కావాలి. దేహభావంతో చూస్తే, దేహభావంతో మాట్లాడితే, భావంతో చేసే ప్రతి కర్మ నెగటివ్గానే ఉంటుంది. అసంతోషాన్ని ఉత్పత్తి చేస్తుంది, అసంతుష్టి ఉత్పత్తి చేస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్క విషయం చెప్పండి, మీరు కొంతమంది 20 సంవత్సరాల జ్ఞానంలో ఉండొచ్చు, కొంతమంది 30 సంవత్సరం ఉండొచ్చు, కొంతమంది 3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. 30 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఎవరున్నారు? కొంచెం వెరీ గుడ్, వెరీ గుడ్. 20 సంవత్సరం నుంచి వెరీ గుడ్. 20, 30, 2, 3 విషయం అది కాదు. బాబా దగ్గర వచ్చినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నంబర్ 1. సెకండ్, నేను ప్రశ్న పూర్తి చేస్తాను. 1, చాలా హ్యాపీగా ఉన్నానా? నంబర్ 1. సెకండ్, తృప్తికరంగా ఉన్నానా? ఇది 2 ప్రశ్న. బాబా దగ్గర వచ్చినప్పటి నుంచి చాలా తృప్తిగా ఉన్నాను. నిజమేనా? ఫోటోగ్రాఫర్ ఉన్నారా ఇక్కడ? ఫోటోలు తీయండి, ఎత్తండి, చేతులందరూ ఎత్తండి. తృప్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎత్తండి. అన్నయ్య మీ ఇంట్లో అందరికీ పోస్ట్ చేసేస్తాడు. ఓకే, మీ అక్కలు చెప్తారు ఫోన్ చేసి నాకు, వీళ్ళు గొడవ పడుతున్నారు ఇంట్లో, వీళ్ళకి తృప్తి లేదు,
అంత మెసేజ్ మధుబన్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని తృప్తిగానే పెట్టాలి. థ్యాంక్ యూ. ఇది రెండు చాలా పెద్ద విషయాలు. ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, మనసు ఎంత తృప్తిగా ఉంది లోపల, ప్రశ్న లేదు, డౌట్ లేదు, ఎందుకు వాళ్ళెందు, నథింగ్, ఐఎమ్ హ్యాపీ, కంటెంట్. సో ఇలాంటి ఈ యొక్క తృప్తికరమైనటువంటి మనోస్థితిని మనము సంస్కారంగా క్రియేట్ చేసుకునాలి. ఈ ఆత్మభావము, ఈ తృప్తికరమైనటువంటి భావాన్ని, ఇది స్వభావమే కాక దీన్ని మనం సంస్కారంగా మార్చుకునాలి. ఇదేనా సంస్కారం? హ్యాపీనెస్ నా సంస్కారము. పీస్, ప్రశాంతత, ఇది నా సంస్కారము, ఇది నా స్వభావము. పవిత్రత, ఇది నా సంస్కారం, ఇది నా స్వభావము. స్వమీస్ నా ఆత్మభావము. ఆత్మభావము. సంతోషం అనేది ఆత్మభావము. తృప్తి అనేది ఆత్మభావము. పవిత్రత అనేది ఆత్మభావము. దయా, కరుణ ఆత్మభావం. ప్రేమ, నిస్వార్థ ప్రేమ, ఏ కోరిక లేకుండా ఉండేటువంటి ప్రేమ, ఏ కండిషన్స్ లేకుండేటువంటి ప్రేమ, ఆత్మ సంస్కారం, స్వభావం. ఇదే నా స్వభావము, ఇదే నా సంస్కారము. కానీ స్వ అనే దాన్ని మనం కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి, ఆత్మ లేకుండా శరీరంగా మార్చుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈర్ష్య, ద్వేష, ఛలము, కపటము, మోసము, ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ వాస్తవంగా వికారాలని చెప్పలేము. ఇది డెఫిషియన్సీ అంటారు. సైన్స్లో, మెడికల్ సైన్స్లో మీరు డాక్టర్ దగ్గరికి పోయి నాకు ఈ మసిల్స్ ఇదంతా ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంది డాక్టర్ గారు అంటే, డాక్టర్ ఏమంటారు? అమ్మ మీకు విటమిన్ డి తక్కువ, విటమిన్ డి మాత్రం తీసుకోండి, అది చాలా తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది, థైరాక్సిన్ తగ్గిపోయింది, ఎక్కువైపోయింది, ఐదర్ డెఫిషియన్సీ ఆర్. సో మనలో ఈ దైవత్వం అనేది తగ్గిపోయింది కాబట్టి ఈ వికారాలు వచ్చేసాయి. దైవత్వం వెళ్ళిపోలేదు, మనం అసురులుగా మారిపోలేదు, దైవత్వం తగ్గిపోయింది కాబట్టి ఈ వికారాలు అనేది డెఫిషియన్సీ. ప్రేమ లేదు, ప్రేమ అభావమే కోపము. ఓకే, తృప్తి అభావమే గ్రీడీ, ఎక్కువ కోరికలు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, లోభవృత్తి. తన స్వమానం, తన మీద తనకుండేటువంటి ప్రేమ, తన మీద తనకుండేటువంటి విశ్వాసం తగ్గిపోతే అహంకారం, నేనే పెద్ద, నేనే రైటు, నా ముందు మీరేమీ లేదు. సో ఇవన్నీ ఎందుకు వస్తుందంటే మనలో ఈ ఆత్మ ఒక స్వాభావిక గుణాలు, శక్తులు తగ్గిపోయాయి కాబట్టి దాన్ని మనం పదే ఆ స్మరణ, ఒక స్మృతి లేకుండా విస్మృతయ్యాం కాబట్టి ఈ వికారాలు అనేటువంటి పదం పుట్టుకొచ్చాయి. సో ఆత్మభావంలో యోగం అంటే, ప్రతిసారి నేను యోగంలో కూర్చునేటప్పుడు నా ఆత్మ స్వభావంలో నేను మళ్ళీ ఆ గుర్తు తెచ్చుకుంటూ ఆ ఒక స్వభావాన్ని అనుభవిస్తూ ఫీల్ అవ్వడం. భావం మీన్స్ ఫీలింగ్. మెడిటేషన్ వితౌట్ ఫీలింగ్ ఇస్ నాట్ మెడిటేషన్. యోగంలో ఎటువంటి ఫీలింగ్స్, ఎటువంటి అనుభూతి లేకుండా ఉంటే దాన్ని యోగం అని అనరు, టైంపాస్. యోగం అంటేనే అనుభూతి, ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే ఆ యోగంలో మరి మార్పు, ఆత్మలో నేను మారాలి, ఇలా కాక అలా ఉండాలి అని అనుకుంటాం, సంస్కారం మారాలి, స్వభావం మారాలి అని అనుకుంటాం.
కాకపోతే మారడానికి అంత శక్తి కావాలి కదా. ఆ శక్తి ఈ అనుభవం ద్వారా ఆత్మలో ఆ శక్తి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. అనుభవించే దాంట్లోనే శక్తి ఉంది. ఆలోచించే దాంట్లో శక్తి రావద్దు. నేను ఆత్మ, నేను శాంతస్వరూపాత్మ అని 100 సార్లు ఆలోచిస్తే ఆత్మల శక్తి రాదు. కానీ ఒక్కసారి ఆ నా ఆత్మ శాంత స్వరూపం అనేది అనుభూతి, ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతే ఆత్మల శక్తి వచ్చేస్తుంది. సో ఆలోచించడం అనేది యోగం కాదు. నేను కూర్చొని కామెంటరీ చెప్పడమో, లేదా నేను 10 సార్లు ఫస్ట్ డే మనము సెంటర్కి వచ్చినప్పుడు అక్కలు 7 రోజులు కోర్స్ చెప్పించారు కదా, 7 days కోర్సులో మెడిటేషన్ కామెంటరీ చెప్పారు కదా. ఇప్పుడు 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే కామెంటరీ బుద్ధిలో పోతూ ఉంటుంది. కొంతమంది కామెంటరీ ఫస్ట్ డే మనకి 5 నిమిషాలు చెప్పిస్తారు అక్కలు, అంతే కదా. 20 సంవత్సరం అయిన తర్వాత 5 నిమిషాలు కామెంటరీనే వాళ్ళ బుద్ధిలో నడుస్తూ ఉంటుంది. 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకేం చేయాలని తెలియదు వాళ్ళకి. సరే ఇంకొకసారి రిపీట్ చేసేసుకుంటారు. ఎన్నిసార్లు రిపీట్ చేసేది? టైం చూస్తారు, అయ్యో ఇంకా ఎంత పొద్దు యోగమా, వెళ్తే రెడ్ లైట్ ఆఫ్ చేసి వైట్ లైట్ ఎందుకు వేయరా, యోగము ఎన్నిసార్లు ఆత్మ ఎన్నిసార్లు ఆత్మ అనుకోవడం, శాంతస్వరూపాత్మ ఈ 20 నిమిషాలు నేను ఒక 15 సార్లు ఆత్మ అని అనేసుకున్నాను. నేను శాంత స్వరూపాత్మని ఎన్నిసార్లు మనసులో అనుకున్నాను కదా. అనుకునేంత మాత్రాన మనసులో శాంతి రాదండి. ఫీలింగ్ అనుభవించాలి. ఇది మన యోగం అనేది, మన యోగం ద్వారా మన స్వభావం మారుతుంది. ఎందుకంటే యోగంలో ఆత్మభావాలు మారుతాయి. ఈ దేహానికి సంబంధించిన ఈ వికార మనోభావాల నుంచి ఆత్మభావాలు బయట వస్తాయి. సో యోగం అనేది చాలా మంచి విధానం అన్నమాట మన భావాల్ని మార్చడానికి. చేంజింగ్ ఎమోషన్స్, చేంజింగ్ ఫీలింగ్స్. అంటే ఐ థింక్ చాలా సంవత్సరాల ముందు ఆక్స్ఫర్డ్లో ఒక రిట్రీట్ జరిగిందనమాట. 2006-10 ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిట్రీట్ జరిగింది. యూరోపియన్ టీచర్స్ రిట్రీట్ ప్రతి సంవత్సరం అక్కడ జరుపుకుంటారు. అప్పుడు ఎవరైనా ఇలా మధుబన్ నుంచి ఒకరు పోతారు. సో ఆ సంవత్సరంలో పర్హాప్స్ నేను పోయిండొచ్చు. ఆ రిట్రీట్లో ఓన్లీ టీచర్స్, సెంటర్ ఇన్ఛార్జ్ టీచర్స్కి మాత్రమే ఫుల్ యూరోప్ నుంచి టీచర్స్ని పిలుస్తారు. అక్కడ ఒక మంచి టాపిక్ మీద విచార విమర్శన జరిగిందన్నమాట. ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్, ఈ 2 పదాలు ఉన్నాయి కదండి. సో ఇమోషన్స్ అనేది నెగిటివా పాజిటివా? ఓకే, ఫీలింగ్ అనేది నెగిటివా పాజిటివా? ఫీలింగ్ నెగిటివా పాజిటివా? ఫీలింగ్స్ అనేది నెగటివా పాజిటివా? ఓకే, నెగిటివ్ అనే వాళ్ళందరూ చేతులెత్తండి. వెరీ గుడ్. ఫీలింగ్ అనేది పాజిటివ్ అనేవాళ్ళు చేతులెత్తండి. 2 కాదు అనేవాళ్ళు చేతులెత్తండి. 2 ఉంది అనేవాళ్ళు చేతులెత్తండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇమోషన్స్ అనేది నెగిటివా పాజిటివా? ఆపలా? మైక్ పెట్టుకున్నాను. ఓకే. ఇమోషన్స్ అనేది నెగిటివా పాజిటివా? ఇమోషన్స్ నెగిటివ్ అనే వాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్. ఇమోషన్స్ అనేది పాజిటివ్ అనే వాళ్ళు చేతులెత్తండి. ఓకే. 2 ఇమోషన్స్ అంటే నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అనే వాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్. చాలా బుద్ధివంతులు మీరు. అయ్య బాబోయ్, మీ టీచర్ ఎంత బుద్ధివంతురాలు. డెఫినెట్గా మీరు కూడా అలాగే ఉంటారు. మీరు వచ్చారా అక్కడ రిట్రీట్లో? మీరు ఉన్నారా? నేను మాత్రమే ఉన్నాను అనుకున్నా, మీరు కూడా ఉన్నారా? అయ్య బాబోయ్. ఓకే.
సో ఆ నిష్కర్ష్ క్యా హువా, ద కన్క్లూజన్ ఆఫ్ ది వర్క్షాప్ ఏముండిందంటే, फीलिंग्स అనేది फीलिंग्स अपने आप में इसका कोई महत्व नहीं होता. एनी फीलिंग इज फॉलोड बाय अ थॉट. ప్రతి ఫీలింగ్ ఒక ఆలోచన వెనక ఫీలింగ్ వస్తుంది. ఆలోచన లేదంటే ఫీలింగ్స్ ఉండవు. ఓకే, యానిమల్స్కి, జంతువులకి ఫీలింగ్స్ ఎందుకు ఉండవంటే వాళ్ళు ఆలోచించరు. ఈ గేదె ఉంది కదా, గేదె ఓకే, గేదె ఆలోచిస్తుందా? నేను గేదె మీన్స్ బెఫలో కదా, ఓకే, బెఫలో నేను గేదెని, నేను బ్లాక్గా ఉన్నాను, డార్క్గా ఉన్నాను, లావుగా ఉన్నాను అని ఆలోచిస్తుందా? ఆలోచన లేదు కాబట్టి ఫీలింగ్ లేదు. గేదె ముందు పోయి నువ్వు గేదెవి, నీకు బుద్ధి లేదు అంటే దానికి ఏమన్నా ఫీలింగ్ ఉందా? ఆలోచన లేదు కాబట్టి ఫీలింగు లేదు. కుక్క ముందు పోయి నువ్వు కుక్కవి అని చెప్తే దానికి అయ్యో నన్ను కుక్క అన్నావా అని ఫీలింగ్ వస్తుందా? నేను కుక్క అనే ఆలోచన ఆ కుక్కకి లేదు పాపం, కానీ మనుషులకు ఉంది కదా. అదండి సంగతి, ఇదన్నమాట విషయం. సో ఫీలింగ్ అనేది అలాగే వచ్చేది. ఏ భావాల కన్నా భావాలు వెనక ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన రహిత భావాలు ఉండవు. ఎవ్రీ ఫీలింగ్ ఈజ్ ఫాలోడ్ బై అ థాట్. ఇప్పుడు ఫీలింగ్ నెగిటివా పాజిటివా అనే దానికి మీ ఆలోచన నెగిటివా పాజిటివా అనే మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆలోచన పాజిటివ్గా ఆలోచించాలా, నెగిటివ్గా ఆలోచించాలనే తీర్మానం, అనే డిసిషన్, అనే చాయిస్ నా మీద ఉంది. సో ఇప్పుడు నా లోపల ఉండేటువంటి ఫీలింగ్స్ నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, గుడ్ ఫీలింగ్సా, బ్యాడ్ ఫీలింగ్సా అనే దానికి కారణకర్త ఎవరు? నేను. నీ వల్ల నాకు బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది, ఇందులో ఏదైనా బుద్ధి ఉందా? మీ వల్ల నాకెందుకండి ఫీలింగు? మీరు ఇలా మాట్లాడారు, నాకు బ్యాడ్గా ఫీల్ అయిందండి. మీరు మాట్లాడితే నాకెందుకండి బ్యాడ్ ఫీలింగ్ కావాలి? నాలో బ్యాడ్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే, నాలో భావాలు బ్యాడ్గా భావాలు ఎప్పుడు వస్తుందంటే, మీరు చెప్పిన మాటని నేను విని దాని గురించి ఆలోచించి ఆ మాటని నా కోసమని స్వీకరించి, అవును నేనే బుద్ధి లేనివాడు అని చెప్పింది ఆమె. బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అని చెప్పింది. ఓకే, నేను బుద్ధి లేనివాడు అని నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే మాత్రమే బ్యాడ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అమ్మయ్య, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఆ ఫీలింగ్ వెనక. టక్కున అలా ఫీలింగ్ వచ్చేది. మీరు ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటే మాత్రమే ఫీలింగ్లు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మనలో బ్యాడ్గా ఫీల్ అవ్వడానికి కారణం ఎవరు? ఆహా, ఎంత హ్యాపీగా చెప్తున్నారండి. ఇప్పుడు వేరే ఎవరిమైనా నింద వేస్తారు ఈ రోజు తర్వాత, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల. మా భర్త ఉన్నాడే, అయ్యో ఆయన అలాంటి వాడే అండి, ఆయన వల్ల నేను ఇలా అయ్యాను. మా భార్య ఉందే బాబా, ఆమెకి కొంచెం బుద్ధి ఈ తండ్రి. వీళ్ళకి వాళ్ళకి బుద్ధి అడగకండి. మా భార్యకి బుద్ధి ఇవ్వండి, నా భర్తకి బుద్ధి ఇవ్వండి, నా బిడ్డకి బుద్ధి ఇవ్వండి, నాకు ఇవ్వండి అని అడగండి. మనం టక్కుని వేరే వాళ్ళ మీద నింద వేసిస్తాం. హ్యాపీ రెస్పాన్సిబిలిటీనే లేదండి. కనీసము నా మనస్థితి ఒక బాధ్యత నేను కదండి తీసుకోవాలి. నా ఫీలింగ్స్ బాధ్యత నేను కదా తీసుకోవాలి. నా ఫీలింగ్ బాధ్యత కూడా మీరు వేరే వాళ్ళ మీద వేసేస్తే మరి నేనేం చేస్తున్నానండి? తప్పు కదండి. దయచేసి బాధ్యతలుగా ఉండేటువంటి మన ఒక సత్యుగం నాగరికులు, దేవతలు, కాబోయే దేవతలు, దయచేసి మన మనసు బాధ్యత మనం తీసుకునాలి. నా స్వభావ బాధ్యత నాదే, నా సంస్కార బాధ్యత నాదే. ఆ భావాలు మారడానికి కారణం నేనే, వేరే వాళ్ళు కాదు. అవునా కదా? అవునా కదా? అవును. ఈ అవును దేనికి?
ఓకే. సో నెంబర్ 1, నెగటివ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్లో లేవు, మన ఆలోచనలో ఉంది. నెంబర్ 1. సెకండ్, ఇమోషన్స్ అనేవి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్లీ, అది మోహిని బేనా, అది ఎవరు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, చాలా ఓకే. ఇమోషన్ అనేది నెగిటివా పాజిటివా? పాజిటివ్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి, నెగిటివ్ అనేవాళ్ళు 2 ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు చాలా హుషారైపోయారు మీరు. ఫీలింగ్స్ ఓవర్ఫ్లో అయితే అది ఇమోషన్గా మారుతుందంట. ఫీలింగ్స్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇప్పుడు కోపము, బాధ, ప్రేమ, ద్వేష, ఈ భావాలు ఉన్నాయి కదా. ఎలాంటి ఆలోచనలు ఉందో అలాంటి భావాలు వస్తాయి. ఈ భావాలు మన మనసు తట్టుకోకుండా మనసు నుంచి బయట చాలా అయిపోతే అది ఇమోషన్ అయిపోతుంది. సో కోపం అంటే కోపం, కొంచెం కోపం ఉంది, ఒక మనసు లోపల ఉంది. ఇమోషన్ అంటే ఆ కోపాన్ని బయట మనం వ్యక్తపరుస్తాం. హ్యాపీనెస్, మన మనసులో హ్యాపీనెస్ ఉంది, కానీ అది ఇమోషన్ అయితే అహాహు అని చాలా బయట దాన్ని ఇది చేస్తాం. సో ఇమోషన్స్ అనేది వాస్తవంగా నెగటివ్. ఎనీ ఎమోషన్ ఈజ్ నెగటివ్. ఎందుకంటే అది ఓవర్ యాక్టింగ్. ఎమోషన్ అనేది ఓవర్ యాక్టింగ్. యాక్టింగ్ వరకు ఓకే, ఓవర్ యాక్టింగ్లో బాగోదు కదండి. ఓవర్ యాక్టింగ్లో మోస్ట్లీ పొరపాట్లు ఎక్కువ జరుగుతుంది, అవునా కదా? చాలా బాగా చేయాలి, ఇలా చేయాలి, అలా అనుకుంటే అది చెడిపోతుంది. నార్మల్గా తీసుకుంటే అంతా హ్యాపీ ఎండింగ్స్. ఓకే. సో ఈ ప్రపంచం అనేది ఒక అద్భుతమైనటువంటి నాటకం. అందులో మనము చాలా చాలా స్పెషల్ హీరో యాక్టర్స్ అండ్ హీరో యాక్ట్రెస్. ఎవరు హీరో యాక్టర్స్? హీరో యాక్ట్రెసెస్ ఎవరు? అన్నయ్యలు, అక్కయ్యలు, ఇద్దరు యాక్టర్స్. హీరోలు మీరే, హీరోయిన్లు మీరే. ఓకే. సో లక్ష్మీ మీరే అవుతారు, నారాయణ మీరే అవుతారు. అన్నయ్యలో ఎవరెవరు లక్ష్మి అవుతారు? వెరీ గుడ్. చూడండి, ఇది దేహీ అభిమాని స్థితి. వెరీ గుడ్. చేతులెత్తండి. అన్నయ్యలో ఎవరు లక్ష్మి అవుతారు? ఎక్కువ నగలు దొరుకుతుందండి. నారాయణకి కొద్దిగా తక్కువ ఉంటుంది. అక్కయ్యలో నారాయణ ఎవరు మారుతారు? నగలు తక్కువ దొరుకుతుంది, కొంచెం చూసి పర్లేదు. లక్ష్మికి ఎక్కువ నగలు ఉంటుంది. రూలింగ్ చేయాలన్నా? ఇప్పుడు ఇంట్లో మీరే కదండి రూలింగ్ పార్టీ. అక్కయ్యలా అన్నయ్యలే రూలింగ్ పార్టీ ఇంట్లో? అక్కయ్యలేనా? సో స్వభావ సంస్కారం అనేది సంపూర్ణ దానికి ఒక చాయిస్ మనలో ఉంది. ఎందుకంటే బాబా మనకి ద పవర్ ఆఫ్ చాయిస్ అనేటువంటి మహాశక్తినిచ్చాడు. ప్రతి మనుష్యాత్మకి ద పవర్ ఆఫ్ చాయిస్ ఉంది. ప్రతి అడుగున ఇది చేయాలా వద్దా, ఆలోచించాలా వద్దా, చెప్పాలా వద్దా, ఎలా చెప్పాలి, ఏ పదం వాడాలి అనే ప్రతి దానికి మనకి ఒక ఆప్షన్ ఉంది. నా జీవితంలో అన్ని కిటికీలు, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, అందుకే నేను అలా ఉండవు. 10 డోర్ క్లోజ్ అయితే 11 డోర్ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎవరి జీవితంలో అన్ని డోర్ మూసుకుపోదు. వేరే గతాంతరం లేక నేను ఇలా చేశాను, అలా గతాంతరం లేకుండా ఉండే స్థితి ఎవరికి రాదు. మోస్ట్లీ 99%. కానీ మన మనస్సు ఆ పరిస్థితికి ఎంత బానిసలుగా మారిపోతామంటే, ఆ 11th డోర్ ఉంది కదా, అది కనిపించదు. మన టెన్షన్లో, ఆ స్ట్రెస్లో ఎక్కువ ఆలోచించి ఒక సంస్కారం ఉండే దానివల్ల మన ముందే సమాధానం ఉంటే కూడా, మన ముందే ఇంకొక డోర్ తెరుస్తుంటే కూడా అది చూసేటువంటి ఓపిక ఉండదు, చూడలేము.
కాబట్టి ఎప్పుడు మనము డోంట్ ఫీల్ డెస్పరేట్, వివిష్ హోగయే దానేమంటారు, వేరే ఇది లేక వివిషలైపోయాము, వశలైపోయాం, అలాంటి పరిస్థితి ఎవరికి ఉండదు. మనమే మన ఆలోచనకి, మన స్వభావానికి, ఎక్కువ ఆలోచించే, ఎక్కువ ఎమోషన్ అయ్యేటువంటి స్వభావానికి బానిసలు కాబట్టి ఆ బానిసత్వం మనకి ఓపెన్గా ఉండే డోరు, ఆ సమాధానం మన కంటి ముందు ఉంటే కూడా మనం చూసుకోలేం. ఇంకొక సంగతి తెలుసా మీకు? ఎక్కడ సమస్య ఉంటుందో సమాధానం దాంతో పాటు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈ లాక్ అండ్ కీ చేసే కంపెనీలు ఉన్నాయి కదా, లాక్ తాళాలు తాళం చేతులు చేస్తారు కదా కంపెనీలు. తాళం చేతులు లేకుండా తాళాలు చేస్తారా? ఎక్కడ తాళం ఉందో దాంతోపాటు తాళం చేయిస్తారు కదండి. అదండి సంగతి. ఎక్కడ పరిస్థితి ఉందో నా స్వస్థితే, నా స్వభావమే దానికి పరిష్కారం. కాబట్టి బాబా మనకి మన స్వస్వరూపాన్ని, స్వభావాలు ఎంత క్లీన్గా, స్పష్టంగా, దివ్యంగా ఉన్నాయనేది ఆ యోగా ఒక అనుభూతి మూలకంగా మనకి ప్రత్యక్షంగా ఆ దర్శనం చూపిస్తారనమాట, ఆ దృశ్యాన్ని చూపిస్తారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఆ దృశ్యాన్ని మనం ఫీల్ చేయడమే యోగా ఒక విధానం. ఇలాంటి విధానం మూలకంగా మన స్వస్థితి, స్వభావాలు మనం పాజిటివ్గా, స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకే, లాస్ట్ థింగ్, మన సంస్కారాలు, మన ఒక స్వభావం అనేది మనం ఎలా బిహేవ్ చేస్తామో ఆ బిహేవియర్ మూలకంగా తెలుస్తుంది. మన ముఖము, మన చర్యల మూలకంగా తెలుస్తుంది. మన వ్యవహార మూలకంగా మన స్వభావం, సంస్కారం అనేది తెలుస్తుంది. సో కొన్నిసార్లు మనలో ఉండే సంస్కార స్వభావానికి కారణాలు చూపిస్తాం. నేను ఇలా ఎందుకు మాట్లాడానంటే, నేను కోపపడనండి, నాకు జనరల్గా కోపం రాదు, కోపం అస్సలుగా రాదు. కానీ వీళ్ళ ముఖం చూస్తే నాకు ఎందుకో తెలియదండి, చాలా కోపం వచ్చేసి పిచ్చి కోపం వస్తుంది. వాళ్ళ ముఖానికి నాకు కోపం రావడానికి సంబంధం ఏంటండి? సో ఇప్పుడు నాలో వస్తూ ఉండే కోపానికి కారణము వాళ్ళని చూపిస్తున్నా. నాకు జనరల్గా కోపం రాదండి, ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎవరైనా అబద్ధం చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. అలా ఎలా అబద్ధం చెప్తారండి? అబద్ధం చెప్తారు, ఒప్పుకోరు, చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, కోపం నేను పడుతున్నా. అబద్ధం చెప్పడం రైటా రాంగా? రాంగ్. కోపపడం రైటా రాంగా? రాంగ్. రెండు రాంగ్, ఒక రైట్ ఎలా చేస్తుంది? వాళ్ళు చేస్తుండేది తప్పే, నేను చేస్తుండేది తప్పే, పొరపాటే. రెండు పొరపాట్లు, రెండు తప్పులు, రెండు రాంగ్. ఒక్క సరిదిద్దడానికి ఒకటి రైట్గా ఎలా మారుతుంది. అండ్ సో నాలో ఉత్పన్నమయ్యేటువంటి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ సంస్కారాన్ని నేను ఏం ప్రజెంట్ చేస్తాను, ఎక్స్ప్రెస్ చేస్తాను, చూపిస్తాను పరిస్థితుల్లో, వ్యక్తుల ఒక వ్యవహారంలో. దానికి వేరే వాళ్ళని, పరిస్థితుల్ని కారణంగా మనం చూపించేది వద్దు. కోపం నాలో ఉంది కాబట్టి అది అక్కడ కనిపిస్తుంది. ఈ పరిస్థితులు అంటాం కదండి, ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు నా ముఖం మీద ఏదో నల్లగా కాటికే నల్లగా కదా ఉంటుంది. అది ఇక్కడ పెద్దగా నల్లగా ఇక్కడ మరక అయిందండి, ఓకేనా? ఇప్పుడు నా ముఖం మీద ఒక నల్లగా మరక అయింది. నేను అద్దం ముందర నిలబడి చూస్తున్నా,
ఇప్పుడు మీ మొక్క మీద ఒక నల్ల కర్ర అయింది, ఒక ఏమని మచ్చ, మచ్చ, ఓకే, మచ్చ కాదు, అది మరక అయింది. ఆ మరక మీరు అద్దం ముందర నిలబడి చూస్తున్నారు. మీకు అద్దంలో మరక కనపడుతుందా? అద్దం ముందర నిలబడితే మొక్క మీద ఉండే మరక కనపడుతుంది కదండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక బ్రష్ తీసుకొని, సోప్ తీసుకొని, ఒక మంచి క్లాత్ తీసుకొని అద్దాన్ని రుద్ది 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 క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే నాకు మరక ఎక్కడ కనపడుతుంది? నేను ఎక్కడ కనబడుతుంది అక్కడ కదా క్లీన్ చేయాలి. ఇప్పుడు ప్రతిరోజు అద్దం క్లీన్ చేసి టైర్డ్, కానీ ఎప్పుడు చూస్తేనే మరక ఇంకా ఉందండి. ఇప్పుడు ఎక్కడ క్లీన్ చేయాలి? అద్దాన్ని క్లీన్ చేయాలా? అద్దాలకు కనిపించేది ఎవరు? నేను. కాబట్టి ఇక్కడ నా ముఖాన్ని క్లీన్ చేసుకున్నాను, అద్దాన్ని కాదు. సో మన ముందు వచ్చేటువంటి మనిషి పరిస్థితి అద్దం లాంటిది. ఆ అద్దంలో కనిపించేది వాళ్ళు చేస్తూ ఉండేది కాదు, అది నాలో ఉండే మరక ఆ పరిస్థితి మూలకంగా, ఆ వ్యక్తుల వ్యవహార మూలకంగా కనిపిస్తూ ఉంది. మనమేం అనుకుంటాము, ఇప్పుడు ఎవరు మారాలి? ఆ పరిస్థితి మారాలి, ఆ వ్యక్తి మారాలి అనుకుంటామే తప్ప ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు అద్దాలు. వాళ్ళకు కనిపిస్తూ ఉండేది ఎవరి ముఖం కనిపిస్తుంది అద్దంలో? నా ముఖం. కాబట్టి క్లీన్ ఎక్కడ చేసుకునాలి? నా ముఖంలో. సో పరిస్థితిని మనము క్లీన్ చేయడము, వేరే వాళ్ళ స్వభావ సంస్కారాల్ని క్లియర్ కావాలి అనుకోవడము, అలాంటి కోరిక పెట్టుకోవడము కరెక్ట్ కాదు. అది అద్దం క్లీన్ చేసేలాంటిది. ఇప్పుడు వాళ్ళ అలాంటి ప్రవృత్తిని ఉందంటే అక్కడ నాలో ఏముంది? నా సంస్కారం, నా స్వభావంలో ఎక్కడ కొంచెం గడబడి ఉంది, అది చూసుకోవాలి. అండ్ సో ఈ జ్ఞాన గుహ్యతని మనము ఎంతలా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు అసలు ఎంత పెద్ద మన జీవితంలో పరిస్థితి, ఎవరు ఎలా వ్యవహారం చేస్తేను, ఎవరి స్వభావం ఎలా ఉంటేను, ఎవరి సంస్కారం ఎలా ఉంటేను మన బుద్ధి, మన మనసు, మన అటెన్షన్ ఎక్కడికి పోతుంది? మన ముఖం చూసుకునే దాంట్లో పోతుంది తప్ప అద్దాన్ని క్లీన్ చేయడానికి పోము. పరిస్థితిని క్లియర్ చేయాలి అనుకోము, వాళ్ళని మార్చాలి అని అనుకోము. ఇప్పటి వరకు పరమాత్ముడే ఇంకా మనల్ని మార్చలేదండి. ఇంకా నేను మిమ్మల్ని మార్చడం, మీరు వాళ్ళని మార్చడం, వాళ్ళని ఎవరిని మారుస్తారు? ఇంకొక సంగతి తెలుసా, నేను ఒక్కరిని మార్చాలి అని అనుకుంటాను, అదే పెద్ద పొరపాట. నేను ఎందుకు మార్చాలి? నేను కదా మారాలి. మనం ఇక్కడ వచ్చింది మనం మారడానికి, వేరే వాళ్ళని మార్చడానికి కాదు. బాబా కూడా మనల్ని మార్చడానికి రాలేదు. మనకి కరెక్ట్ రైట్ అనే దర్పణం అద్దం చూపిస్తున్నాడు. మీరు మార్చుకోండి, మీ తలరాత మీరు మార్చుకోండి, నేను వదిలిపెట్టేస్తాడు. ఆయనకి ఇచ్చు మంత్రం వేస్తే మార్చడానికి ఎంత టైం పడుతుందండి? ఆయన భగవంతుడు కదా, సర్వశక్తివంతుడు కదా. అలా చిటికలు వేస్తే అంత దేవతలుగా మారిపోము? అలా అయితే ఎంత బాగుంటుందో. బాబా ఒక్క చిటిక వేస్తే అందరూ టక దేవతలుగా మారిపోతే ఎంత బాగుంటుంది. కానీ ఆయన అలా చేయడు. మన ముందు ఒక అద్దం పెడతాడు, జ్ఞానం అనే అద్దము పెట్టేస్తాడు. నువ్వు చూసుకుని నువ్వు క్లీన్ చేసుకో, ఎంత క్లీన్ చేసుకుంటే అంత దేవత అవుతావు, లేదా అలా ఉంటావు. ఆయన పోతూ ఉంటాడు, ప్రతిరోజు వచ్చి ఒక డిఫరెంట్ యాంగిల్లో అద్దాన్ని చూపిస్తాడు. అంతే బాబా చేసే పని. బాబా వచ్చేసి నేను మిమ్మల్ని మారుస్తాను అని ఎప్పుడైనా చెప్తారా? లేదు. నేను మీకు దారి చూపిస్తాను, మారాల్సింది మీరే. మారతారో మారరో అది మీ తలరాత. అలా భగవంతుడే వదిలిపెట్టేస్తే మనం ఎందుకండి వాళ్ళు మారేదాకా పట్టుకుని టెన్షన్ పడి ఎందుకు మారలేదు? 4 సార్లు చెప్తే మారలేదు, నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. మన ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది. నేను చెప్తే వీళ్ళు మారిపోవాలి, ఈరోజే దేవతలు అయిపోవాలి అనుకుంటాం. అలా కాదు కదా. అలా అయింటే 80 సంవత్సరాల కన్నా ఎక్కువ నుంచి బాగా చెప్పిందే చెప్పి
మనం ఇంకా ఇక్కడే కాకినాడలోనే కూర్చున్నాం. ఇదే ఊరమ్మా, అన్నావరంలోనే కూర్చున్నాం. చూడండి. సో ఆ స్వభావాన్ని 63 జన్మల సంస్కారాన్ని, లేయర్స్ని మార్చడం అంటే ఎంత సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి, ఎంత నన్ను నేను పదే పదే చూసుకోవాల్సి వస్తుంది. కానీ మన ధ్యాస అంతా, మన గమనమంతా వేరే వాళ్ళని చూసే దాంట్లోనే పోతుందే. ఎంతలా మన అటెన్షన్ వేరే వాళ్ళని చూసే దాంట్లో పోతుందో అంత టైం, అంత ఎనర్జీ, అంత నన్ను నేను చూసుకునేటువంటి ఒక అమూల్యమైన సమయము అలాగే వ్యర్థంగా పోతుంది. దయచేసి వేరే వాళ్ళని చూసే అవసరమే లేదు, చూసేదొద్దు. చూడాలా? మనం వేరే వాళ్ళని చూడాలంటే ఇంకా లెన్స్ వేసుకుని చూస్తాం, బాగా క్లియర్గా కనిపించాలి కదండి. కాకపోతే అది అవసరం లేదు. మనల్ని చూసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము, మనల్ని ఉద్ధరించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము, మనల్ని మార్చుకోవడానికి మనం ఇక్కడ వచ్చాము. అదండి సంగతి. ఓకే, ఓం శాంతి. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా అడగాలి అంటే అడగచ్చు. అక్కయ్య కొంచెం టైం ఇచ్చారన్నమాట. మీకు ఏమైనా అడగాలి అంటే, ఏదైనా చెప్పాలి అంటే మీరు అడగచ్చు, చెప్పచ్చు. ఇక్కడ మైక్ పెట్టేసేయండి. ఎవరికైనా అడగాలి అంటే ఇక్కడికి వచ్చి అడగచ్చు. ఎవరికైనా ఏమైనా అడగాలా, చెప్పాలా? ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగాలి అనుకుంటే, ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కూడా దీని సందర్భంగా చెప్పచ్చు, అడగచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే, మీ మనసులో మాట అడగాలనుకుంటే. అక్కయ్య ఉన్నారు, భయపడకండి, నేనున్నాను కదా, భయపడకండి, అడగచ్చు. భయపడకండి, మంజు దీది అంటారు, నేనున్నాను కదా, నాకు చెప్పండి సీక్రెట్గా అంటారు. ఏమన్నా చెప్తారా? ఎవరైనా అడిగేది ఉందా? చెయ్యొద్దండి. ఎవరికి ఏం లేదండి. రండి, అడగాలి, ఏదైనా చెప్పాలి అనుకునే వాళ్ళు కూడా రావచ్చు. మీకు తెలుగు అర్థమవుతా ఉందా? నేను చెప్పే తెలుగు అర్థమవుతా ఉందా? మంజు బెహన్ తెలుగు సహజమైన విషయం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అర్థమైతే. థ్యాంక్ యూ. ఓం శాంతి. అన్నీ వింటున్నామండి. విన్నప్పుడు చాలా బాగుందని అనిపిస్తుంది. బయట పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వెంటనే పడిపోతున్నాం, అంటే కంట్రోల్ ఉండలేకపోతున్నాం. దానికి ఇంకా ఏం చేయాలి? దాని గురించి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓం శాంతి అక్కయ్య. నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చాలా విన్నాను. ఇట్లాంటి ఉపమానాలు, ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఇవాళ అక్కయ్య చెప్పింది ఏంటంటే జీవితం యొక్క యథార్థ లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఏంటి, మధ్యలో మనకి అడ్డంకులు ఏమేమి తగులుతున్నాయి, వాటిని హౌ టు బి రిమూవ్డ్. రెండో విషయం, ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళ ప్రవచనాలు చెప్తారు, మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాము, అంతరంగంలోకి వెళ్తలేదు అన్నారు. దానికి మరి గ్రాస్ రూట్లో సరళమైన భాషలో మన ఆంధ్ర అక్కయ్య కాకపోయినా సరే చక్కగా వివరించి మనసుకు హత్తుకునేట్టు చెప్పారు. సో నా మనసులో భావన అది. థ్యాంక్ యూ. ఓం శాంతి. పరిస్థితులు రావడం సహజం. ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా చెప్పాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మామిడి పండ్లు వస్తాయి, సీజన్, అవునా? ఇక్కడ అన్నవరంలో మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వచ్చేస్తుందా? అప్పుడే వస్తాయి. ఓకేనా? మనందరికీ మామిడి పళ్ళు ఇండియాలో మోస్ట్లీ మార్చ్ ఏప్రిల్ మే వస్తుంది. కాకపోతే ఆ మార్చ్ ఏప్రిల్ చాలా అగ్గి లాంటి ఎండ కూడా ఉంటుంది.
కానీ మామిడి పండ్లు కూడా బాగా తీయగా మంచి మంచి మామిడి పండ్లు కూడా వస్తాయి. దాంతోపాటు ఈగలు దోమలు ఎక్కువ వస్తాయండి. సో ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. ఇప్పుడు మీరు మామిడి పండ్ల ఆనందాన్ని మారు చూస్తే ఏప్రిల్ వస్తే మామిడి పండ్లు తినాలి అని ఆనందంలో ఎదురు చూస్తారా? అయ్యి బాబో ఇప్పుడు మార్చి వచ్చేసిందా, ఏప్రిల్ వచ్చేసిందా, ఇప్పుడు మళ్ళీ ఎండలు, అయ్యో ఎలా, మళ్ళీ దోమలు ఈగలు. ఇప్పుడు మన దృష్టి ఎక్కడ పెట్టాలి? మామిడి పండ్ల ఆనందాన్ని తీసుకోవాలా, ఈగలు దోమలు వస్తాయి హీట్ ఎక్కువైతుంది అని దుఃఖపడాలా? మీరు ఎంత దుఃఖపడితే కూడా హీట్ అంతే వస్తుంది. దుఃఖపడకుండా హ్యాపీగా మామిడి పండ్లు ఎంజాయ్ చేస్తామంటే కూడా హీట్ ఉంటుంది. ఇప్పుడు మన మీద చాయిస్ ఉంది. ఎండ ఈగలు దోమలు అనుకొని కష్టపడాలా, అయ్యో మామిడి పండ్లు వస్తుంది లెట్ us ఎంజాయ్ అని ఎంజాయ్మెంట్ చేయాలా? ఇది మన చాయిస్. సో పరిస్థితులు ఉంటుంది, పరిస్థితుల పాటు ఏదో ఒకటి మంచితనం ఉంటుంది. మన దృష్టి ఈగలు దోమలు ఎండ చూడక ఆ ఈగలు దోమలు ఎండతో పాటు వచ్చే మామిడి పండుల్ని ఎంజాయ్ చేసేది మీద మన గమనము మన దృష్టి ఉంటే ఇది పెద్ద లెక్క మనం చేసుకోము. సో పరిస్థితులు అనేది కలియుగంలో నార్మల్. ఒక రోజు ఇది రోజు కదా, రోజా పువ్వా, గులాబీ, ఓయా, ఈ రోజు గులాబీ ఉంటే గులాబీ అందరికీ ఇష్టమే. ఎవరెవరికి ఇష్టం గులాబీ? అందరికీ ఇష్టమే కదా. సువాసన అందరికీ ఇష్టమే. కాకపోతే ఆ గులాబీ ముళ్ళులోకి రాదు కదండి, ప్యాకేజ్ అది. గులాబీ అంటే ముళ్ళుతోనే వస్తుంది. ఇప్పుడు మీకు గులాబీని చూసి ఆ గులాబీని తీసుకొనాలి అని దాని మీద ఉందా? ముళ్ళు, అబ్బో నాకు గులాబీ వద్దు, గులాబీ అంటే ఇష్టమే, ముళ్ళు ఉంది నాకొద్దు అని దాన్ని తీసేస్తారా? సో ఇవన్నీ మన దృష్టి వృత్తి, మన ద లెవెల్ ఆఫ్ మైండ్, ఇట్స్ కాల్డ్ ఇస్ మైండ్ పొజిషనింగ్. మన మానసిక ఒక మైండ్ సెట్ని ఎక్కడ పొజిషన్ చేస్తామనేది మన మీద ఉంది. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఈయనకి కెమెరా ఎంత ఎత్తులో పెడితే ఎవరిని ఏ డిస్టెన్స్లా ఎక్కడి నుంచి ఎత్తు తక్కి చేయాలి అనేది ఆయన చేతిలో ఉంది. కెమెరా ఉంది నో అని తీసేస్తే రాదు. దానికి ఒక పొజిషన్ ఉంది, ఒక డిస్టెన్స్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. అలాగే ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరినే తీయాలి అంటే ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడు, వాళ్ళు అడ్జస్ట్ కారు. ఓకే, ఇప్పుడు అక్కడుండే సీన్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే అక్కడుండే చెట్టు గుట్ట మానం అంతే, చెట్లు ఇక్కడ రావు, మనం అక్కడికి వెళ్ళాలి. అవి తిరిగి మన పక్క పోజులు ఇవ్వవు, మనం అది ఎక్కడుందో ఆ వైపు మనం తిరగాలి. సో ఈవెన్చువలీ తిరగడం అనేది ఎవరు? మనమే అండి. పరిస్థితులు తిరగవు, మనమే తిరగాలి. దాన్ని తిరిగి అటువైపు నుంచి చూడండి, బాగుంది. ఇటువైపు నుంచి చూస్తే తెలీదు, అలానే అయ్యో తెలియదే ఏమి ఇలా ఉంది, అన్నీ ఇలా కప్పి పట్టింది, ఇది బాగాలేదు అనుకునే బదులు మనమే బయటికి వెళ్ళి ఆ దృశ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. సో అల్టిమేట్లీ మారాల్సింది పరిస్థితి కాదు, మనమే. పరిస్థితిని చూసే దృశ్య ఈ మూడు ఉన్నాయి. దృష్టి దృశ్యం మారవు. దృష్ట అంటే దృశ్యాన్ని చూసేటువంటి మనము మనం మారాలి. ఆ దృష్టాకి చూసేటువంటి దృష్టి మారాలి, దృశ్యాలు మారవు. ఓకేనా? అవి దానికి చైతన్యం కావు. పరిస్థితి అనేది చైతన్యం కాదు, కానీ నేను ఆత్మని చైతన్యం. కాకపోతే మారాల్సింది నేనే. జడంగా ఉండేది ఏది మారవు, చైతన్యంగా ఉండేది మాత్రమే మారుతుంది. మార్పు వచ్చేదన్నీ చైతన్యమే, మార్పు రానిది జడము. సో పరిస్థితులు మారు, ఎందుకంటే అది జడం కాబట్టి.
కానీ నేను చైతన్యం కదండి, నేను మారచ్చు, తిరగచ్చు, అటు ఇటు పోవచ్చు. సో లెట్ us గో, మూవ్. నేనెందుకు ఒకే స్టాండర్డ్గా నిలబడి ఉన్నాను? ఇది చెడు, ఇది ఎందుకు ఎందుకు ఎందుకు? కొంచెం ఇలా వచ్చి చూడొచ్చు కదా, నేనే కొంచెం తిరగచ్చు కదా, నేనే కొంచెం అటు వెళ్ళి చూడొచ్చు కదా. సో నాలో ఉండే స్టిఫ్నెస్ని, రిజిడిటీని తీసేయాలి. పరిస్థితి ఉంది ఇలా ఆలోచించడం కూడా జడత్వమే. ఉంది, సో వాట్, ఉంది, పోతుంది. సో ఏ విషయమైనా ఎక్కువ ఆలోచించే దాంట్లో ఇంత పెద్దగా అనిపిస్తుంది. ఈ బలూన్ ఉంది కదా, బలూన్ తెలుసు కదా. బలూన్ సైజ్ అంగట్లో కొంటే బలూన్ సైజ్ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. అది ఇంత పెద్దగా ఎలా మారుతుంది? అదే మారిపోతుందా ఇంత పెద్దగా? అది ఎంత పెద్దగా ఎలా మారుతుంది? మనం అందులో ఊది ఇంత పెద్ద అయిపోతుంది. పరిస్థితి అంతే అండి. ఎంత ఆలోచిస్తే అది అంత పెద్దగా మారుతుంది. అసలు ఆలోచించకపోతారా, అది అలాగే వెళ్ళిపోతుంది. ఇదండి సంగతి. ఓం శాంతి.